So my first movie Ishwar kada. Oh, Ishwar is my first movie. Yeah, and you worked with Prabhas directly. Correct. So how was your experience? ప్రభాస్ గారు ఏంటంటే ఫుల్ సిగ్గు ఆయనకి. కట్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే రే మావా అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్? ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ ఎలా ఉంది బాస్టన్? మాది ఎలా నచ్చింది మీకు బాస్టన్? బట్ బాస్టన్కి ఫస్ట్ టైం వచ్చాను అండ్ చాలాసార్లు అనుకున్నాను బాస్టన్కి వెళ్ళాలని. ఎందుకంటే అందరూ మిమ్మల్ని అదిరే అభి అని పిలుస్తారు, మీ యాక్చువల్ పేరేంటి? అది పెద్ద చరిత్రలు రాసుకునే స్టోరీ కాదు కానీ దట్స్ నైస్. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ రాజమౌళి గారు. హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఆయన ఎప్పుడే కానీ ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము హౌ వుడ్ వీ హ్యావ్ సీన్? S4 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రాధా పెట్టారు. ఎప్పుడు చూడు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని అంటారు కదా, అలా మనతో పాటు మనం చూస్తూ ఉంటే మన నవ్వించే వాళ్ళు కూడా మన క్లోజ్ టు ద హార్ట్ ఉంటారు. సో అలాగా ఇవాళ మనతో ఉన్న వాళ్ళు అదిరే అభి గారు, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి గారు. నమస్కారం. నమస్తే రాధా గారు, ఎలా ఉన్నారు? గుడ్ అని చెప్పాలా, బాగున్నానని చెప్పాలి? ఓకే, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. వెల్కమ్ టు బాస్టన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బాస్టన్? మాది ఎలా నచ్చింది మీకు బాస్టన్? యా, అంటే నేను ఆల్మోస్ట్ 2008 నుంచి యూఎస్ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ వెళ్తుంటాను. బట్ బాస్టన్కి ఫస్ట్ టైం వచ్చాను అండ్ చాలాసార్లు అనుకున్నాను బాస్టన్కి వెళ్ళాలని. ఎందుకంటే ఈ హిస్టారికల్ ప్లేస్ కదా. నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు అందులో బాస్టన్ టీ పార్టీ గురించి అందులో చదివినప్పుడు అరే ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాను. బట్ కుదరలేదు. ఇప్పుడు ఈసారి కుదిరింది. సో ఏమాత్రం మిస్ చేయకుండా బాస్టన్ మొత్తం తిరిగి ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ MIT కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీ, బాస్టన్ టీ పార్టీ మ్యూజియం, అన్ని ప్లేసెస్ చూసి వచ్చాను. సో వెరీ హ్యాపీ. వెదర్ ఈస్ ట్రికీ హియర్. మొన్న చలిగా ఉంది, ఈరోజు సన్నీగా ఉంది. సో యా, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. కానీ కరెక్ట్ టైంకి వచ్చారు మీరు, బికాస్ దిస్ ఇస్ స్ప్రింగ్ టైమ్ అండ్ ఇట్స్ నాట్ టూ కోల్డ్, నాట్ టూ హాట్. రైట్. సో నాకు ఎప్పుడు ఒక క్యూరియాసిటీ అండి, అందరూ మిమ్మల్ని అదిరే అభి అని పిలుస్తారు, మీ యాక్చువల్ పేరేంటి? అభినయ్ కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఫ్రమ్ విచ్ అదిరే అభి has been derived. బట్ అభినయ్ కృష్ణ కంటే ముందు స్కూల్లో ఉన్న పేరు హరికృష్ణ. సో అభినయ్ కృష్ణ అనే పేరు నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చారు. అది అలా కంటిన్యూ చేస్తూ కొన్ని షోస్ చేసిన తర్వాత జబర్దస్త్కి వచ్చేటప్పటికి అక్కడ టీమ్ లీడర్కి ఒక ట్యాగ్ ఉండాలన్నట్టు. ఆ ట్యాగ్లో భాగంగానే అదిరే అని యాడ్ అయ్యి అభినయ కృష్ణ నుంచి అభి వచ్చింది, అదిరే అభి అక్కడి నుంచి వచ్చింది. ఓ సూపర్. సో ఇంత పెద్ద స్టోరీ ఉందా? అది పెద్ద చరిత్రలు రాసుకునే స్టోరీ కాదు కానీ గుడ్ టు నో దాట్. ఇంకోటండి, మీరు సో మీకు ప్యాషన్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ ఉండేనా, లేదంటే యాక్సిడెంటల్ గా? నాట్ ఎట్ ఆల్ యాక్సిడెంటల్ అండి. చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ అది. స్కూల్లో కూడా మిమిక్రీ కానీ డాన్స్ కానీ చేసేవాడిని. మా రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఫస్ట్ డాన్స్ నేనే చేసేవాడిని అక్కడ. సో అలా స్కూల్లో అండ్ ఫంక్షన్స్లో డాన్స్లు చేస్తూ మిమిక్రీ చేస్తూ స్టెప్ బై స్టెప్ వస్తున్న టైంలో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చదువు కంటే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఉన్నాయని చెప్పి లేటర్ ఆన్ డిగ్రీ చదువుకునే టైంలో ఐ థాట్ ఒకసారి ట్రై చేద్దామని. బట్
మన జనార్దన్ మహర్షి గారు అని రైటర్, ఆయన హీ గేవ్ మీ సజెషన్, ఇప్పుడు కాదు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ ట్రై, చదువు ముఖ్యం అని చెప్పిన తర్వాత దెన్ ఐ స్టాప్ టోటల్లీ, వద్దులే ఇంకా చదువుకుందామని. నేను ఎంఎస్సి చదువుకుంటున్న టైంలో ఈశ్వర్ సినిమా కోసం ఆడిషన్స్ అవన్నీ జరుగుతున్న టైంలో నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే నన్ను చూసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్స్ టోటల్లీ ప్యాషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. దట్స్ నైస్. సో మీ ఫస్ట్ మూవీ ఈశ్వర్ కదా? అవును, ఈశ్వర్ ఇస్ మై ఫస్ట్ మూవీ. యా, అండ్ యూ వర్క్డ్ విత్ ప్రభాస్ డైరెక్ట్లీ. కరెక్ట్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే అప్పుడు మాకు అసలు అది ఈవెన్ ప్రభాస్ గారికి కూడా ఐ థింక్ ప్రభాస్ గారికి కూడా ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ, మాకు ఫస్ట్ మూవీ, అందరికి కలిపి ఒకటే రోజు షూటింగ్, ఫస్ట్ డే స్టార్టింగ్. సో అప్పటికే ఒక పూజా కార్యక్రమం జరిగింది ఈశ్వర్ సినిమా, కృష్ణంరాజు గారి వారసుడు ఎంట్రీ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వస్తే చూసి అబ్బా మనకు ఎవరైనా ఇలాంటి ఎంట్రీలు ఇస్తే బాగుండే అని అనుకున్నాను. కట్ చేస్తే 3 days తర్వాత నేను ఒక స్టేజ్ మీద డాన్స్ ఇమిటేషన్ పర్ఫామ్ చేయడం, ఈశ్వర్ సినిమాకి రైటర్గా ఉన్న సుధాకర్ గారు, ఆయన జలదంకి సుధాకర్ గారు ఆ ప్రోగ్రామ్ చూసి నన్ను ఆడిషన్స్ కోసం పిలిచేయడం, నేను ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సినిమాకి సెలెక్ట్ కావడం. కట్ చేస్తే ఫస్ట్ డే ప్రభాస్ గారు మేమందరం కలిసాము. అంతకుముందు ఒకసారి పరిచయం చేశారు, ఇట్లా మీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మీరు అని కొలతల కోసం వెళ్ళినప్పుడు పరిచయం చేశారు తప్ప ర్యాప్ ఏం లేదు. కట్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే రే మామా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చారా అని చెప్పి డైలాగ్ చెప్పాలి. ఒక ర్యాప్ ఉండి అలా అనడం వేరు. కృష్ణరాజు గారి వారసుడు ఈయనను పట్టుకొని మనం అరే మామా అని చెప్పడం ఏంట్రా అనుకోని కొంచెం కన్ఫ్యూజన్. బట్ ఓకే, ఛాన్స్ వచ్చింది, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఆపర్చునిటీది. సో ఏమాత్రం బెరుకు లేకుండా స్టార్ట్ చేసాము. అందులో భాగంగానే ప్యాంట్ తీసి నేను నిక్కర్లోంచి డబ్బులు తీయాలి. సో అది దట్ వాజ్ ఆల్సో ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. ప్రభాస్ గారు ఏంటంటే ఫుల్ సిగ్గు ఆయనకి, అస్సలు ఎక్కువ మంది ఉంటే ఆయన చాలా మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఒక 200 మంది ఆడియన్స్, మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను ప్యాంట్ తీసి లోపల నుంచి డబ్బులు తీసి అలా తీసేసరికి సిగ్గు అనిపించట్లేదని ఇంతమంది ముందు అంటే నాకు అసలు అది వాళ్ళు జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయా, కెమెరాని చూస్తున్నాను చేసేసానని చెప్పారు. సో ఇట్ వాజ్ వర్కింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ గారు ఇప్పుడున్న స్టార్డమ్ కానీ లేకపోతే యూనివర్సల్ యాక్టర్గా పేరు వచ్చింది, ఇప్పుడున్న పేరు అప్పుడు అంతా ఏం లేదు, ఫస్ట్ మూవీ కదా. ఇట్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, అందరికీ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంది. Oh, that's nice. So me first entry, Prabhas gari first entry, like most of them had a first entry movie as Ishwar, and you made it a success. That was a blockbuster movie. Yeah. ఆ మూవీ అంటే ఆ మూవీ అయిన తర్వాత ప్రభాస్ అన్న గాట్ డిఫరెంట్ స్టార్డమ్ ఆల్ టుగెదర్. ఒకటే సినిమాకి యాక్చువల్గా సినిమా రిలీజ్ కూడా కాలేదు ఇంకా, అప్పటికి ఆడియో ఫంక్షన్లో ఐ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో ధీమ్ ధీరన సాంగ్ ప్లే చేశారు. అందులో షర్ట్ లేకుండా అలా బాడీతో ఆ వాటర్లోంచి ఆయన రావడం చూడగానే అయిపోయా, స్టార్ దొరికాడరా ఇండస్ట్రీకి అన్నారు. కట్ చేస్తే ఆడియో ఫంక్షన్కి ముందు, ఆడియో ఫంక్షన్ తర్వాత, అప్పటికే రిలీజ్ కంటే ముందే ప్రభాస్ ఇస్ స్టార్. దట్స్ నైస్. యా, గుడ్. సో ఇంకోటండి అభి గారు, మీరు ఇండియాలో ఎక్కడి నుంచి, లైక్ నేను హైదరాబాద్ దగ్గరలో తెలంగాణ ఉన్న రామాయంపేట మా సొంతూరు, మా నాన్న వాళ్ళ ఊరు. బట్ నేను చదువుకుందంతా కేంద్రీయ విద్యాలయ, సో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. అండ్ తిరిగేవాళ్ళం తాండూరులో, నేను కేవీ తాండూరులో చదువుకున్న తర్వాత సంగారెడ్డిలో నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇంకా అప్పటి నుంచి అలాగే అక్కడే ఉంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? ఫ్యామిలీ, మీ, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ సిస్టర్. సో మొత్తం మేము 5గురము. నాకు ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 kids. మై సిస్టర్ వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. సో దట్ ఈస్ వి ఆల్ ఆర్ లైక్ joint family types. Oh, that's nice. Yeah. Okay, joint family, it's really interesting nowadays. Right. Yeah. So ఇంకోటి అభి గారు, నేను వింటూ ఉంటాను, ఇట్స్ నాట్ ఓన్లీ యూ ఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ. ఏంటి, యూ ఆర్ కామెడీ ఆర్టిస్ట్, యూ ఆర్ అన్ యాంకర్, నిన్న మా TAGBలో యాంకరింగ్ కూడా చేశారు. అండ్ ఐ హర్డ్ యూ హ్యావ్ డన్ అసోసియేట్ డైరెక్షన్ టు, I heard with Rajamouli garu you did it. And you are also planning to do
డైరెక్షన్ టూ? ఐ ఆల్రెడీ డిడ్ అండి. నేను డైరెక్షన్ చేశాను. ఇట్ మైట్ బి స్ట్రీమింగ్ ఇన్ ఆహా వెరీ సూన్ ఇన్ ఎ మంత్ ఆర్ 2. సో డైరెక్షన్ అయింది, చేశాను, కంప్లీట్ అయిపోయింది షూట్. సో ఇట్స్ ఎ ఫిల్మ్? ఇట్స్ ఎ ఫిల్మ్ బట్ రిలీజింగ్ డైరెక్ట్లీ ఇన్ OTT. ఓకే. పేరేంటండి? చిరంజీవ. రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్నారు దాంట్లో, అండ్ కుషిత హీరోయిన్ గా చేస్తుంది. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఆల్ ద యాక్టర్స్ యూ విల్ రికగ్నైజ్, మిగతా స్టార్ కాస్ట్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అభి గారు, సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ రాజమౌళి గారు. హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. అండ్ ఎప్పుడే కానీ ఒక టైం అనుకుంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు అనుకున్న షార్ట్స్ ఏంటి అని అన్ని ఫినిష్ అవ్వాలి. ఆ షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు ఆయన వదలరు. అది ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని టేక్లు అయినా సరే మనకు పక్కన ఉన్న బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు లేదు 1 more అంటారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన వదలరు. కాబట్టి హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. That's nice. Yeah. I mean, practice makes a man perfect. Right. Yeah. So I think he's a good example. Correct. అండ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కటేంటంటే అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికే జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ విల్ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నీవు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే వీ విల్ నాట్ హ్యావ్ వర్క్. సో చాలా ఉంటాయి హర్డల్స్ అనేవి, చాలా దానికి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. దట్ ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఏ పెద్ద యాక్టర్ని తీసుకున్నా సరే, వాళ్ళ సినిమాలో ఫ్లాప్స్ కావచ్చు, లేకపోతే ఆ హర్డల్స్ కావచ్చు, అందరికీ దే విల్ ఫేస్ ఇట్. దట్ ఈస్ ఏ మేబీ ఒక డిఫాల్ట్ సిచ్యువేషన్ ఫర్ అన్ యాక్టర్ మేబీ ఇన్ ద ఇండస్ట్రీ. ఇంకోటి అభి గారు, యాక్చువల్గా మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మీ ప్యాషన్ అని చెప్పేసి యాక్టింగ్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ యు గాట్ ఇన్ టు ఫిలిమ్స్. లక్కీ ఎనఫ్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లక్కీ, బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. సో లక్ ఎక్కడ నాకు ఫేవర్ చేసింది అంటే, వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, జలదంకి సుధాకర్ గారు చూడడం నా లక్. ఆయన చూసి నన్ను పిలిపించిన అక్కడ తర్వాత ఆడిషన్స్లో 40 మందిని క్రాస్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళా. సో లక్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, ఈవెన్ ఇఫ్ యూ డజంట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఏ నేమ్. దట్ ఈస్ లక్ ఐ ఫీల్. బట్ మనం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, బట్ మా చిన్న ఎగ్జాంపుల్ మా జబర్దస్త్ గురించే తీసుకుంటే, మా దాంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నా, 12 మంది టీమ్ లీడర్లు ఉన్నా,
నా ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ డజంట్ లుక్ లైక్ ఏ కామెడియన్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు చేసే 10% కామెడీకి నేను దానికి ఇంకొక 90% యాడ్ చేస్తే తప్ప సేమ్ కామెడీ బయటకు రాదు. సో వాళ్ళు 10% ఎఫర్ట్స్ పెడితే నేను 90% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దట్ ఈస్ స్ట్రగుల్ అగైన్, రైట్? వాళ్ళు ఒక చిన్న పంచ్కి మామూలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది. ఆ సేమ్ లాఫ్టర్ నేను తీసుకురావాలంటే నాకు అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అంత చేసుకొని రావాలి. సో దట్ ఈస్ ద స్ట్రగుల్, నాట్ ఎ లక్, ఐ గెస్. Okay. Yeah, please continue. All right. So అదే luck, hard work, everything, you are in the industry. Right. మరి ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము how would we have seen you? Oh, I would have been in US working in a big company Oh. as a software engineer. Wow. Because I worked in Deloitte for almost 10 years as a senior solution advisor, That's nice. SAP లో. ఆన్ సైట్ కూడా వచ్చి నేను కపుల్ ఆఫ్ లొకేషన్స్లో పనిచేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ దట్ వాజ్ మై సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దట్ వాజ్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాక్టింగ్ వాజ్ మై సెకండరీ. బట్ ఫర్ మీ దట్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. ఎందుకంటే చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీలో ఇట్ వోంట్ బి స్టేబుల్ అని. Stable. ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ, నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నాతోనే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఫర్ ద యూనో నాకు కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే, మనం చేసాం సినిమాల్లో కొన్ని రోజులు చేసాము, వర్క్ అవ్వలేదు. ఆ టైంలో మనం ఏం రావట్లేదే, నాకు ఇది వచ్చింది ఇదే చేస్తా అని కాకుండా ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, వర్క్ చేశాను. ఫైనాన్షియల్గా నాకు నా శాలరీతో నేను ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న డబ్బులు కాదు, నేను కష్టపడి 9 hours బిల్లింగ్ చేసి నేను సంపాదించుకున్న నా డబ్బులు, నేను టీవీ షోస్ చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు నేను బ్యాకప్గా పెట్టుకొని ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ యాక్టర్ నౌ. Oh, that's nice. So that is my backup plan. But yeah, as you're asking me, if I am not an actor, what I would have been ante software engineer. Yeah, but ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే ఆఫీస్ నుంచి నాకు యూఎస్లో ఆఫర్ ఇచ్చారు. అక్కడికి వెళ్తే నీకు డాలర్స్లో సంపాదించుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డింట్ ఎక్సైట్ మీ. యాక్టింగ్ ఎక్సైట్స్ మీ, మూవీస్ ఎక్సైట్స్ మీ. యా. And now we have heard that your upcoming project as a director, it will be coming soon in OTT. Right. What else? What are the other plans other than that? నేను యాక్చువల్గా యాక్టింగ్ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా ఖాళీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటుంటానండి. టైం వేస్ట్ చేయడం ఎందుకు, లైక్ యూనో నాకు ఆఫర్స్ రాలేవని దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉండకంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తున్న టైంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ఆహా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇలా స్క్రిప్ట్ ఒకటి ఉంది అంటే ఓకే దెన్ బాగుంది ఇది, బట్ మీరు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ అంటే కష్టం అవుతుంది కదా, ఎలా చేద్దామంటే అప్పుడు ఐ సెడ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్, విల్ హ్యావ్ అనదర్ యాక్టర్. ఆ స్టోరీకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది రాజ్ తరుణ్. అందుకని సో వీ హ్యావ్ టేకెన్ రాజ్ తరుణ్ గారు అండ్ వీ నరేటెడ్ ద స్టోరీ, హీ లైక్డ్ ఇట్. మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. వెరీ సూన్ ఇట్ విల్ బి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ అదర్ దెన్ దట్ నేను ఇది చేస్తున్న ప్రాసెస్లో మా ఫ్రెండ్ ఒక అతను రాసుకున్న స్టోరీకి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు నౌ వీ డిసైడెడ్ దట్ ఓకే ఐ యాక్ట్ అండ్ హీ విల్ డైరెక్ట్ ఇట్. That's nice. సో వెన్ ఐ ఆమ్ యాక్టింగ్ హీ ఈస్ డైరెక్టింగ్, and if I am directing, someone else is acting. That's nice. So you'll be coming into a lead position now. Yes, I'm doing a lead character in that. Character, yeah. So it's a different type of story. కొంచెం అదిరే అభి జబర్దస్త్ కామెడీ అన్నీ కాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి Okay. ఇట్స్ అ సీరియస్ ఫిలిం విత్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కల్ట్ దాంట్లో ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే రెగ్యులర్గా ఆల్రెడీ కామెడీలో 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు జబర్దస్త్లో మమ్మల్ని. సేమ్ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా ఇద్దామని ట్రై చేస్తున్నాం. Oh, సో okay. బోత్ థింగ్స్ అండి, ఒకటి యాక్టింగ్ రెడీగా ఉంది చేయడానికి అండ్ డైరెక్షన్ చేసిన మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. That's nice. So you have got different ways now. You are directing and somebody else is acting. And somebody else is directing, you are acting. కరెక్ట్. That's nice. And ఇంకా ఏంటండి, how do you want to
give your advice to the newcomers into film industry? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాది నాకు ఇప్పటికి చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఉన్న క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నువ్వు చిన్నప్పుడు అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద యూ హ్యాడ్ ఎ ప్యాషన్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ నౌ. మేము చాలాసార్లు అనుకుంటాం మాకు ఇది బాగుంది, సాంగ్స్ పాడతాను, బట్ ఇప్పుడు అచీవ్ చేసుకోలేకపోతున్నానే అని అనుకుంటాను. అంటే మేబీ దే డింట్ ట్రై అనుకుంటా. యూనో సమ్టైమ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం కూర్చొని అరే అప్పుడు చేసి ఉండాల్సింది నేను చేయలేకపోయానే అని ఒక 60 సంవత్సరాలకు అనుకుంటే లాభం ఉండదు. అప్పుడు ప్రయత్నం చేసి కూడా, బికాజ్ యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ యూ. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంటే అంత ఈజీగా రావు. కాబట్టి ఐ థాట్ ఓకే, మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, వాట్ మేక్స్ మీ హ్యాపీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. అందుకనే నేను జాబ్ చేసి పక్కన పెట్టేసిన, ఈవెన్ నౌ నేను యాక్టింగ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ ప్లానింగ్స్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ప్యాషన్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్గా చేయాలి, కానీ ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. అదేంటి అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ప్లాన్. డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. దట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. సో అంటే నాకు కోట్లు ఉండాలని చెప్పట్లేదు, మనకు నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండి ఇంకొకటి ముందు చేయి చాపకుండా ఉంటే చాలు. లగ్జరీస్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండడానికి మనకు ఎంత ఉంటే అంత సాటిస్ఫై అవుతూ, మనకు కావాల్సిన యాక్టింగ్ కోసం, ప్యాషన్ కోసం మనం హౌ డిఫరెంట్ వీ కెన్ పోర్ట్రే అవర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. సో టు అచీవ్ యువర్ ప్యాషన్, హ్యావ్ యువర్ బ్యాకప్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. అది నేను చెప్తాను. దట్స్ నైస్. సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే, ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts. యాజ్ ఐ సెడ్, నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు, ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఆల్ ద సబ్జెక్ట్స్, థింగ్స్, ఎవ్రీథింగ్. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. So this is a kind of rejuvenating thing for me to come to US. కొంచెం నాకు ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్, కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి, అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి, లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ USA, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయన, హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ విత్ మీ యాజ్ ఎ లీడ్ ఫర్ డెవిల్స్ చైర్ అని ఒక సినిమా కూడా చేశాను. సో రీసెంట్గా యుఎస్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారు అని చెప్పి ఆయన, హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్, దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసికలీ యుఎస్ షోస్ ఆర్ రియలీ హెల్పింగ్ యూ టు everything, not only US shows, even TV shows or whatever I'm planning. అంటే అక్కడ ఏది చేస్తున్నా దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉండాలి అని మనం చేసే స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి వచ్చినప్పుడు నేను ఓన్లీ ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతే నేను చేస్తున్న సినిమాల గురించి మీకు తెలియకుండా పోతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో దట్ యు ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు ప్రమోట్ వాట్ ఐఎమ్ డూయింగ్. మ్యూచువల్. సో కొంచెం డిఫరెంట్ వెళ్దాం టాపిక్. మూవీస్, మీ స్టడీస్ ఇవన్నీ విన్నాం కదా. సో ఖాళీ టైంలో లైక్ యువర్ పర్సనల్ లైఫ్ ఏంటి? సో వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను చేస్తారు షూట్ లేకుంటే నేను ఎక్కువగా లైక్ ఐ లవ్ టు బీ ఇన్ జిమ్ ఫస్ట్. వర్కౌట్ చేస్తాను. అదర్వైజ్ ఇంకా జిమ్ అంటే రోజంతా ఉండలేం, కానీ 2-3 గంటలు జిమ్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు వాచ్ మూవీస్. మాకు యాక్టర్స్కి కానీ సినిమా రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే మిగతా వాళ్ళు సినిమాని ఒక టైంపాస్ కోసం చూస్తారు, కానీ మాకేంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు దాంట్లో ఏం నేర్చుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది కూడా ఒక లెర్నింగ్ లెసన్స్ లాగా.
సో ఒకరు షూట్ లేకపోతే యాజ్ ఐ సెడ్ స్క్రిప్ట్స్ రాసుకోవడం ఆర్ వాచింగ్ మూవీస్. అచ్చా. మూవీస్ అంటే ఇంకా మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా ఎన్ని కుదురుతాన్ని. ఓకే. సో మీరు జిమ్ చేస్తా అంటున్నారు కదా, మరి తింటారు కూడా బాగా? తింటాను, బట్ నా డైట్ కొంచెం కంట్రోల్డ్గా ఉంటుందండి. 7:30కి డిన్నర్ క్లోజ్ నాది. దట్స్ నైస్. సో యా, మార్నింగ్ నా ముందు తీసుకొచ్చి అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టినా ఆఫ్టర్ 7:30 ఆర్ 7:45 ఇంకా దాటిందంటే ఇంకా ఐ కాంట్. ఓ దట్స్ నైస్. అంటే స్ట్రిక్ట్ డైట్ మీరు Yes, yes, మెయింటైన్ yes. చేస్తున్నారు, అంటే ఎక్సర్సైజ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను 6 o'clock నాకు షూట్ అయిపోతుంది, ఇంటికి చేరుకొని 7:30 కల్లా డిన్నర్ చేద్దాం అనుకుంటాం కదా. ఈ గ్యాప్లో ట్రాఫిక్ జామ్ ఏదో జరిగి 7:30 క్రాస్ అయింది అనుకోండి, ఇంకా అయిపోయింది, స్కిప్ అంతే. అదేంటి మనం ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాం కదా, ఇది లేదు, ఓన్లీ లిక్విడ్స్ అప్పుడు ఏదైనా సూప్ కానీ అంతే తప్ప నో సాలిడ్స్ ఆఫ్టర్ 7:30. సో అట్లా కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని పెట్టుకున్నాను. బికాస్ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ హంగర్ దెన్ యూ క్యాన్ కంట్రోల్ ఎనీథింగ్ అని. కరెక్ట్ కరెక్ట్. సో దట్ ఈజ్ మై ఫుడ్. మేము ఎక్కువగా బ్రౌన్ రైస్ ఎక్కువ తింటూ ఉంటాము. వైట్ రైస్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఓకే. అదర్వైజ్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్. ఓకే. అండ్ యూ ఈట్ నాన్ వెజ్ టు? నాన్ వెజ్ టూ, బట్ ఓన్లీ 3 days in a week. అచ్చా. ఆ 3 days కంటిన్యూగా తింటా అని చెప్పట్లేదు, అచ్చా. ఓన్లీ 3 days ఐ కెన్ ఈట్, అండ్ ఆ 3 days లో తింటే తినొచ్చు, లేకుంటే లేదు అంతే. బట్ రిమైనింగ్ 4 days ప్యూర్ వెజిటేరియన్. దట్స్ నైస్. గుడ్. సో ఇంకా మీరు లైక్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు యూఎస్కి? తెలీదండి, మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ షో ఏదన్నా ఉంటే వెరీ సూన్ ఐ మైట్ బి హియర్. సో అప్పుడు నేను వచ్చే టైంకి నా సినిమా చిరంజీవ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యి ఆర్ స్ట్రీమ్ అయ్యి ఉండొచ్చు. మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి గారు. ఇట్ వాస్ వెరీ షార్ట్ నోటీస్, బట్ మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మమ్మల్ని కలిసారు, అయ్యో, మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. Yeah. థ్యాంక్ యూ సో మచ్.